చూడండి, మీరు అప్పుల పాలైనా, ఈఎంఐల చిక్కుముళ్ళు ఇరుక్కున్నా, మీరు ఈఎంఐలు కట్టలేకపోతున్నా, మీ బిజినెస్ వరస్ట్గా ఉన్నా, మీరు ఉద్యోగంలో ఎదగలేకపోతున్నా, మీ పిల్లలు చదువు పరంగా ఇబ్బందులు పడుతున్నా, ఓకే, మీరు జాబులు రాకపోతున్నా, ఏ సమస్య ఉన్నా సరే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే అసలు మీ సమస్యకి కారణం ఏంటనేటువంటిది ఈ వీడియోలో నేను చెప్తున్నాను. నేను చెప్పింది 100% ప్రతి ఒక్కటి కూడా మీకు సూటబుల్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక విషయంలో నేను చెప్పేటువంటి ఈ 10 నిమిషాలు పావుగంట వీడియోలో నేను ఇందువల్లనే నేను ఎదగలేకపోతున్నా అని చెప్పి మీకు అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, కాబట్టి వీడియోని ఎండ్ వరకు కూడా చూడండి. అలానే కింద కామెంట్ బాక్స్లో మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్ని కనుక మీరు కింద కామెంట్లో తెలియజేశారంటే ఒక లక్కీ విన్నర్ని సెలెక్ట్ చేసుకొని శనివారం రోజు, ఆదివారం రోజు దానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తికి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ ఒక 1/2 అవర్ వీడియో ఉంటుంది అనమాట. 1/2 అవర్ వీడియో అనేటువంటిది చేయడం జరుగుతుంది. అది మనం నెక్స్ట్ 15th తర్వాత నుంచి మనం మొదలు పెడుతున్నాం అనమాట. ఆల్రెడీ కొంతమంది చేసాం మనం, లక్కీ విన్నర్స్ సెలెక్ట్ చేసుకుని మీరు కూడా లక్కీ విన్నర్ అవ్వచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా కింద కామెంట్లో మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది, ఫుల్ నేమ్ పెట్టండి, ఫుల్ నేమ్, సర్నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తుంటే కనుక, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, కన్సల్టెంట్ అండ్ కోచ్ అండ్ వేదిక్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం మీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్యకి కారణం సిగ్నేచర్ అండి. సిగ్నేచర్ అండ్ నేమ్. ఓకే, అసలు సిగ్నేచర్లో ఉండేటువంటి మీ సబ్ కాన్షియస్ మైండ్ మీద సిగ్నేచర్ అనేటువంటిది 100% ప్రభావం చూపించింది. సో దానికి కారణంగానే మీకు మీరు అప్పుల్లో ఉన్న, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నా, మీ లోన్లు క్లియర్ అవ్వలేకపోతున్నా, లేదంటే మీకు జాబులు ఎదగలేకపోతున్నా, బిజినెస్ డల్గా ఉన్నా, బిజినెస్ ఎదగలేకపోతున్నా, మీ పిల్లలు ప్రతి ఒక్కటి సిగ్నేచర్తో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేటువంటిది ఉంటుందండి. సో ఈ వీడియోలో భాగంగా అసలు ఎటువంటి సిగ్నేచర్లు ఉండటం వల్ల మీరు ఈ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి మీకు అనేటువంటి దాని గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ఎండ్ వరకు చూడండి. నా వీడియోని అద్భుతంగా ఆదరించి 10 మందికి షేర్ చేసి కామెంట్ చేసిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. ఇక మనం కనుక చూసుకుంటే సిగ్నేచర్లో వరస్ట్ సిగ్నేచర్ అండి. నా దగ్గరికి రోజు వచ్చేటువంటి ఎన్నో పెయిడ్ కన్సల్టేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ పెయిడ్ కన్సల్టేషన్స్లో మినిమం 80% సిగ్నేచర్స్ వరస్ట్ సిగ్నేచర్స్ ఉంటాయి. వరస్ట్ కంటే వరస్ట్ సిగ్నేచర్స్ ఉంటాయి. వాళ్ళ జీవితంలో అన్నీ ఉన్నా సరే ఎదగలేకుండా ఉండడానికి కారణం ఆ సిగ్నేచర్ అనేటువంటిది నాకు అర్థమైపోతూ ఉంటుంది. నేను వాళ్ళతో మాట్లాడుతుంటాం. సో మనం నేమ్ కరెక్షన్ ఇస్తాము. నేమ్ కరెక్షన్తో పాటు వేదిక్ సిగ్నేచర్ వాళ్ళ ప్రొఫెషన్కి అనుగుణంగా వాళ్ళ జీవితంలో ఎదగడానికి డిజైన్ చేసి ఇస్తూ ఉంటాము. ఆస్ట్రో మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలో చెప్తాము. ఇవన్నీ కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం ఎనాలిసిస్ అనేటువంటిది దాదాపు 50-60 పేజీల ఎనాలిసిస్ ఉంటుందండి. ఆ 50-60 పేజీల ఎనాలిసిస్ మొత్తం కూడా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేను ఒక్కనేనండి. 50-60 పేజీల ఎనాలిసిస్ ఎవడు ఇవ్వడండి. 2 పేజీలు టిక్కు కొట్టిస్తారు, కానీ నేను 50-60 పేజీల అనాలిసిస్ ఇస్తాను. దాంట్లో మీ హెల్త్ ఇష్యూస్ ఏంటి, దానికి రెమెడీస్ ఏంటి, మీ ఇంట్లో వాస్తు దోషాలు ఏముంటే దానికి రెమెడీస్ ఏంటి, మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, రాబోయే 5 సంవత్సరాల్లో మీరు ఎట్లా ఉంటారు, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మీరు ఏం రెమెడీస్ ఫాలో అవ్వాలి, ఇవి మొత్తం ఇస్తానండి నేను దాంట్లో. ఓకే, ఎవరికైనా ఇవన్నీ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి ఆ నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి సిగ్నేచర్ సంబంధించిన అనేటువంటి యూనిక్ కంటెంట్లు అనేటువంటి మనం చెప్పడం జరుగుతుంది. ఇక ఫస్ట్ అండి, స్టార్టింగ్ లెటర్ అనేటువంటిది ఏదైతే సిగ్నేచర్ ఉంటుందో దాని స్టార్టింగ్ లెటర్ అనేటువంటి దాన్ని స్మాల్ లెటర్ రాస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ లెటర్ అనేటువంటిది ఎప్పుడు క్యాపిటల్ లెటర్ ఉండాలి, లేదంటే పెద్ద లెటర్ ఉండాలి, చిన్న లెటర్ ఉండకూడదు అనమాట. ఓకే, స్మాల్ లెటర్ రాసినా పెద్దది రాయండి, చిన్న లెటర్ రాయకూడదు. ఎందుకంటే ఇది మీ యొక్క ఐడెంటిటీని సూచించింది. ఎవరికైతే సిగ్నేచర్లో స్మాల్ లెటర్ అనేటువంటిది రాస్తారో స్టార్టింగ్ లెటర్, వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు, వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటారు, వాళ్ళు ఏదో ఒక మానసికమైన ఒత్తిడితో లోనవుతూ ఉంటారు, సూసైడల్ టెండెన్సీ, సూసైడ్కి సంబంధించిన ఆలోచనలు అనేటువంటి వీళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మీ సిగ్నేచర్లో స్టార్టింగ్ లెటర్ అనేటువంటిది స్మాల్ లెటర్ రాయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, అమిత్ అనేటువంటి ఎగ్జాంపుల్ తీసుకుంటాను అండి. ఇదిగోండి, ఇలా ఒక వ్యక్తి అమిత్ అనేటువంటి రాస్తున్నా అండి. అద్భుతమైన సిగ్నేచర్, చాలా బాగుంది సిగ్నేచర్. ఓకే, మనీకి సంబంధించిన అన్ని బాగున్నాయి. ఇదే అమిత్ కనుక ఇలా రాస్తాం అనుకోండి, అమిత్, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇతనికి ఏదో మానసిక సమస్యతో ఏదో ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫేస్ చేస్తున్నాడు. సో తల్లిదండ్రులు మీ పిల్లల యొక్క సిగ్నేచర్ అనేటువంటిది ఫస్ట్ చూసుకొని, వాళ్ళకి కనుక ఇలా ఉంటే దయచేసి ఈ స్మాల్ లెటర్ కాకుండా క్యాపిటల్ లెటర్తో సిగ్నేచర్ చేసేటువంటి ప్రయత్నం మొదలు పెట్టండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్లో డాట్లు పెట్టడం. సిగ్నేచర్లో నువ్వు డాట్ పెడుతున్నావు అంటే దాని అర్థం వచ్చేసి మీరు ఖచ్చితంగా కూడా
శని భగవానుణ్ణి మీరు ఆహ్వానిస్తున్నారు మీ జీవితంలోకి. ఓకే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, డాట్ ఉంటే కనుక సూసైడ్కి సంబంధించిన ఆలోచనలు ఎలా వస్తాయి అనేటువంటి దాని మీద, ఒక సిగ్నేచర్ని బట్టి సూసైడల్ వ్యక్తులను మనం ఎలా గుర్తించచ్చు అనేటువంటి నేను ఒక వీడియో చేశాను. అది చూడండి దయచేసి. మీ పిల్లలకి ఎవరైనా అటువంటి సిగ్నేచర్స్ ఉన్నటువంటి హ్యాండ్ రైటింగ్ ఉంటే దయచేసి దాన్ని మానేయండి. అట్లాగా చేయించకుండా కొంచెం సిగ్నేచర్ అనేటువంటి నాలాంటి ప్రొఫెషన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో డిజైన్ చేయించుకోండి. ఓకే, డాట్ ఎప్పుడు కూడా సిగ్నేచర్లో డాట్ తీసుకురాకూడదు. సిగ్నేచర్లో డాట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి జైలుకి వెళ్ళేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే లీగల్ ఇష్యూస్ అనేటువంటి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. మీరు కావాలి చూడండి, సల్మాన్ ఖాన్ చూడండి లీగల్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. నరేంద్ర మోడీ గారు చూడండి, ఏ విషయం ఏది పెద్ద డెసిషన్ తీసుకున్నా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. అలానే షారుఖ్ ఖాన్ చూసుకోండి, 2 డాట్లు ఉంటాయి. దానివల్ల ఏమైంది, వాళ్ళ కొడుకు డ్రగ్స్ విషయం అని అదని ఇదని కోర్టులు మెట్లు ఎక్కాల్సి వచ్చింది కదా. సో ఈ విధంగా డాట్ ఉంటే కనుక ఖచ్చితంగా కూడా దయచేసి డాట్ను తీసేసేయండి ఫస్ట్ సిగ్నేచర్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నానండి, అమిత్ అనేటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా, అతని ఇంటి పేరు ఎం అండి, ఎం రాసి అమిత్ అని రాస్తున్నాను అనుకోండి, అమిత్. ఓకే, బాగానే ఉంది. ఓకే, కానీ వీడు ఎవడో ఒకడు వచ్చి అరే మామ ఎట్లా కాదు దీనికి ఏదో గ్యాప్ చేయండి, వీడి దరిద్రం బాగోక వీడు ఆ కోర్టు బాగానే అవ్వలేదంటే డబ్బులు పోవాలనుకోలేదంటే ఏదైనా అవ్వాలనుకుంటే వీడు ఏం చేస్తాడంటే ఇలా రాసి ఎం రాసి డాట్ పెట్టేసి అమిత్ అని రాసేస్తాడు. ఖేల్కతం. ఎప్పుడైతే నువ్వు ఈ డాట్ని తీసుకొచ్చావో నీ జీవితంలో ఇక ప్రతి ఒక్కటి ఆగిపోయింది. డబ్బులు సమస్యలు వస్తాయి, లీగల్ ఇష్యూస్ వస్తాయి, జాబులు ఎదగలేవు. నీ ఫ్యామిలీ ఏదైతే ఉందో నీ ఫ్యామిలీ నీకు అసలు సపోర్ట్ చేయదు. మీ ఫ్యామిలీని మీ కజిన్స్ కానివ్వండి, మీ ఓన్ అన్నదమ్ములు కానివ్వండి, మీ ఫాదర్ అండ్ మదర్ కానివ్వండి, మీకు సపోర్ట్ చేయడానికి వాళ్ళకి ముందుగా సపోర్ట్ చేద్దాం అనుకున్న ఫైనాన్షియల్గా కానీ దాని విధంగా వాళ్ళు సపోర్ట్ చేయనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. కాబట్టి సిగ్నేచర్లో డాట్ అనేటువంటి పెట్టదండి. సో ఈ వీడియోలో భాగంగా నేను మీకు చెప్తున్నాను ఏంటంటే, సిగ్నేచర్లో పెట్టే డాట్లు అంటే ఐకి పైన మన ఐ పైన డాట్, జే పైన డాట్ పెడతాం కదా, ఇది డాట్ కిందకి రావండి. ఇవి రోమన్ లెటర్స్ లో వాటికి ఉన్నటువంటి సింబల్ అది. ఓకే, దాని గురించి నేను చెప్పట్లా. కొంతమంది సిగ్నేచర్ చేసేసి ఈ విధంగా సిగ్నేచర్ చేసేసి ఎండింగ్ లో డాట్ పెడతారు, లేదంటే కొంతమంది ఇలా పెట్టేసి గీత గీసి ఇలా డాట్ పెడతారు, లేదంటే కొంతమంది సర్నేమ్ రాసి డాట్ పెట్టి ఇలా పేరు రాసి ఎండింగ్ లో డాట్ పెడతారు. ఎవరికైతే జీవితంలో నాశనం అయిపోవాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళు సిగ్నేచర్ లో డాట్ పెట్టుకోండి. ఓకే, ఇక మీ ఇష్టం అది. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్నైనా సరే ఎండింగ్ లెటర్నైనా సరే సిగ్నేచర్ ఎప్పుడు కట్ చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి. సిగ్నేచర్లో లెటర్లో ఎప్పుడు కట్ చేయకూడదు. సిగ్నేచర్లో లెటర్ కట్ చేసావు అంటే ఖచ్చితంగా వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. మీరు కాబట్టి చూడండి, యాక్సిడెంట్ అనేటువంటి వాళ్ళు చాలా మంది సిగ్నేచర్స్ చూడండి, దాంట్లో మీకు చాలా మందికి సిగ్నేచర్ అనేటువంటి కట్ చేసి ఉంటుంది. నేను దీని మీద ఎగ్జాంపుల్ చేస్తానండి మీకు. మన సెలబ్రిటీస్లో ఎవరైతే యాక్సిడెంట్ అయ్యిందో వాళ్ళు ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది అనేటువంటిది నేను మీకు ఎగ్జాంపుల్ చూపించి నేను చేస్తాను. అది చేయాలా లేదనేటువంటిది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సిగ్నేచర్ ఈ వీడియోకి నేను మినిమం 50 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, 50 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ 50 లైక్లు 50 కామెంట్లు వస్తే కనుక ఖచ్చితంగా యాక్సిడెంట్ మీద నేను సిగ్నేచర్ చేస్తాను. ఒకవేళ మీకు ఆ సిగ్నేచర్ అట్లా ఉంటే కనుక దయచేసి సిగ్నేచర్ మార్చుకుంటే సరిపోతుంది. ఓకే, మంచిగా అమిత్ అనేటువంటి వాడు ఇలా రాస్తున్నాడు అండి సిగ్నేచర్, బాగుంది సిగ్నేచర్, హ్యాపీగా ఉంది. వీడికి ఏం బుద్ధి పుట్టిద్ది, ఎవడో వచ్చి అలా కాదు సిగ్నేచర్ అనేటువంటి ఆర్టిస్టిక్ గా ఉండాలి, తొక్క తోలాగా ఉండాలని చెప్పి వీడేం చేస్తాడు, పిచ్చోడు రాసి ఇలా కట్ చేసి ఇలా రాస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఇలా సిగ్నేచర్ కట్ చేసావో కథం, నీ ప్రొఫెషన్ నీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది, యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది, నీ ప్రొఫెషనల్ లైఫ్ డిస్టర్బ్ అయింది, మనీ అనేటువంటి ప్రాబ్లం వచ్చి అనవసరంగా శని భగవాన్ని నీ జీవితంలో తీసుకొచ్చావు అనమాట. సో కాబట్టి సిగ్నేచర్లో ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ లేదంటే ఈ విధంగా టీ రాసిన తర్వాత ఇలా కిందకి డౌన్ ఫాల్ కట్ చేయటం ఇలా ఖచ్చితంగా చేయకండి. ఇలా చేశారంటే ఖచ్చితంగా కూడా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఫేస్ చేస్తారండి. ఓకే, చెప్పాను కదండి, సిగ్నేచర్లో డాట్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో సిగ్నేచర్లో డాట్స్ అనేటువంటిది క్రియేట్ చేయకండి. అలానే సిగ్నేచర్లో మీరు ఎప్పుడు కూడా సిగ్నేచర్ని కట్ చేయొద్దు. ఓకే, సిగ్నేచరు ఇందా చెప్పాను కదా, సిగ్నేచర్ నీట్గా రాస్తాడు. సిగ్నేచరు ఇలా అమిత్ అని రాస్తాడు, బాగుంది. వీడియోలో ఓవర్ యాక్షన్ చేయడానికి ఏం చేస్తాడంటే ఇలాగా అమిత్ అని రాసి ఇట్లా తీసుకొచ్చేసి ఈ విధంగా అమిత్ అని రాసేసి ఇలా కొట్టేస్తూ ఉంటారు సిగ్నేచర్, లేదంటే ఈ అమిత్ అని రాసేసి ఇలా కొట్టేస్తూ ఉంటారు సిగ్నేచర్. సిగ్నేచర్లో ఎప్పుడూ కూడా ఈ విధంగా కట్లు అనేటువంటిది పడకూడదు. వన్స్ సిగ్నేచర్లో కట్లు పడినాయి అంటే నీ జీవితంలో కటింగ్ పడిపోయినట్టే. ప్రొఫెషన్ ఫెయిల్, రిలేషన్షిప్ ఫెయిల్, మనీ ఫెయిల్, అప్పుల ఊబిలోకి మొత్తం కంప్లీట్గా కూరుకుపోతారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, వరస్ట్ సిగ్నేచర్, వరస్ట్ కంటే వరస్ట్ సిగ్నేచర్. నువ్వు సిగ్నేచర్ కట్ చేసామంటే వరస్ట్ సిగ్నేచర్. ఇక కిచిడీ సిగ్నేచర్. ఈ కిచిడీ సిగ్నేచర్ ఎందుకు చెప్తానంటే కొన్ని సిగ్నేచర్లు వస్తాయండి, అది చూస్తే నాకు అర్థమైంది వాళ్ళు మానసికంగా ఎంత
ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో మనకు అర్థమైపోతుందండి. నా దగ్గర వచ్చినటువంటి అనేక మంది క్లయింట్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాకపోతే మన క్లయింట్స్ యొక్క డేటా అనేటువంటిది మనం డిస్క్లోజ్ ఓపెన్ చేయకూడదు కాబట్టి, డిస్క్లోజ్లో ఉంచాలి కాబట్టి నేను ఆ సిగ్నేచర్ పెట్టట్లేదు కానివ్వండి. అసలు మీకు చూపిస్తే ఆ సిగ్నేచర్ గురించి చెప్తుంటే మీరు వామో సిగ్నేచర్లో ఎంత ఉండిద్ది అనుకుంటారు అనమాట. గుర్తుపెట్టు, సిగ్నేచర్ అనేటువంటిది ఎప్పుడు క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి. కిచ్డీ సిగ్నేచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడు అమిత్ కుమార్ అని ఉందనుకోండి, బాగుంది సిగ్నేచర్. వీడు ఏం చేస్తాడు తెలుసా, ఎవడో వచ్చి వీడి జాతకం బాగోకపోతే సిగ్నేచర్ మారిపోద్దండి. వీడి గ్రహాలు ఈయన దరిద్రంలోకి నెట్టాలనుకుంటే సిగ్నేచర్ మారిపోతాయి. ఈడేం చేస్తాను అనుకున్నారు, అమిత్ కుమార్లు ఏం చేస్తాడంటే ఇలా ఏ తీసుకొస్తాడు, ఇలా కే రాస్తాడు, ఇలా రాస్తాడు, ఇలా రాస్తాడు, ఇలా ఏదో రాస్తాడు. ఇంకా అది ఎవరికి ఏం అర్థం కాదు. ఎప్పుడైతే ఈ కిచిడీ సిగ్నేచరు ఇట్లాంటి కిచిడీ సిగ్నేచర్లోకి నీ సిగ్నేచర్ వచ్చిందా, కేల్ కథం దుకాన్ బంద్. జీవితంలో నిన్ను పుట్టించిన దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఇట్లాంటి కిచిడీ సిగ్నేచర్లు, ఓవర్ ల్యాప్ సిగ్నేచర్లు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి పనికిమాల సిగ్నేచర్లు ఏమైనా ఉంటే దయచేసి ఇట్లాంటి సిగ్నేచర్ చేయడం మానుకోండి. ఎవరైనా ప్రొఫెషనల్స్ దగ్గర సిగ్నేచర్ డిజైన్ చేసుకోండి అబ్బా. పనికిమాలిన ఫోన్ నెంబర్లకు 46 అనేటువంటి వేస్ట్ దానికి లక్షల వేలకు వేలు అటువంటి పనికిమాలిన వాటి దానికి కాకుండా ఇటువంటి మంచి మీ జీవితంలో ఎదగడానికి ఉపయోగపడేటువంటి సిగ్నేచర్కి డబ్బులు ఖర్చు పెట్టండి. ఎవడెవడో బఫూన్ గడి వీడియోలు చూసి మోసపోకండి. అర్థమైందా? ఏదేదో పిచ్చి వీడియోలు చేయటం, ఎట్లా పడితే అట్లా చేయటం, దయచేసి అటువంటి పనికిమాలిన వీడియోలకు దూరంగా ఉండండి. ఇక డౌన్ఫాల్ సిగ్నేచర్ అనేటువంటిది ఎప్పుడు కూడా సిగ్నేచర్ చేసేటప్పుడు ఈ విధంగా నువ్వు సిగ్నేచర్ చేసావు కదా, సిగ్నేచర్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఇక్కడ ఇలా సిగ్నేచర్ చేస్తున్నాం అనుకోండి. ఈ విధంగా సిగ్నేచర్ అనేటువంటిది మనకి స్ట్రైట్ లైన్లో కానివ్వండి, లేదంటే సిగ్నేచర్ అనేటువంటిది మనకి ఈ విధంగా 0 to 30 degrees మధ్యలోనే ఉండాలండి. మ్యాక్సిమం 0 to 5 degrees మనకి, అంతకంటే ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని లైఫ్లో ఇష్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే 5 degrees దాటి 30 degrees మధ్యలోకి వెళ్ళాలి. అంతకు మించి సిగ్నేచర్ అనేటువంటిది వెళ్ళకూడదండి. సో ఇలా ఉండాలండి. కానీ కొంతమంది సిగ్నేచర్ పాపం ఎలా ఉండేది అంటే మానసికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, వాళ్ళ సిగ్నేచర్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే సిగ్నేచర్ డౌన్ఫాల్ అయిపోయిందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో సిగ్నేచర్ ఈ విధంగా ఉంటుంది కదా, ఈ విధంగా సిగ్నేచర్ చేసేటప్పుడు ఇదిగోండి ఇట్లా చేసుకుంటే ఇట్లా వెళ్ళిపోయింది సిగ్నేచర్. మీరు కావాలంటే చూడండి, మనకు సంబంధించినటువంటి అడాల్ఫ్ హిట్లర్ ఉంటారు కదా, అడాల్ఫ్ హిట్లర్ చూడండి, అడాల్ఫ్ హిట్లర్ ఇట్లానే ఉంటుంది, సిగ్నేచర్ డౌన్ఫాల్కి వచ్చింది. కాబట్టి అతనికి వచ్చినటువంటి కష్టాలు అనేటువంటి తట్టుకోలేక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో సూసైడ్ చేసుకున్నాడు అనమాట. అంత డేంజర్ ఇట్లా ఉండేటువంటి సిగ్నేచర్. ఇక నెక్స్ట్ వచ్చేసి కటింగ్ ఆఫ్ ద మనీ ఫీల్డ్స్. గుర్తుపెట్టుకోండి, మన సిగ్నేచర్లో మనకు డబ్బు రావాలి అంటే మనీ ఫీల్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. మనీ ఫీల్డ్స్ అనేటువంటి మన సిగ్నేచర్లో లేకపోతే డబ్బులు అనేటువంటివి నిర్మోహమాటం లేదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టదు, వచ్చినా సరే మీకు నిలవదు అనమాట. మీరు చూడండి, సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి ఎవరి సిగ్నేచర్ అయినా చూడండి, ఖచ్చితంగా మనీ ఫీల్డ్స్ అనేటువంటివి ప్రతి ఒక్కడి ఫీల్డ్లో ప్రతి ఒక్కరి సిగ్నేచర్లో ఉంటాయి. వాళ్ళకి సిగ్నేచర్ వాల్యూ తెలుసు కాబట్టి సిగ్నేచర్ నేమ్ అనేటువంటిది వాళ్ళు పర్ఫెక్ట్గా డిజైన్ చేయించుకుంటారు. మనమేమో పిచ్చి వీడియోలు చూసి మొబైల్ నెంబర్, పనికిమాలిన మొబైల్ నెంబర్కి వేలకు ఖర్చు పెట్టి ఇటువంటి ఇంపార్టెంట్ వాటిని వదిలేస్తున్నాం. అందుకే మన జీవితంలో ఎదగలేకపోతున్నాం. మనీ ఫీల్డ్స్ అంటే మనీ బ్యాగ్ అని, మనీ బౌల్ అని, మనీ మౌంటైన్ అని, మనీ ట్రయాంగిల్ అని, ఇటువంటి డిఫరెంట్ ఉంటాయి. వీటన్నిటి గురించి నా ఛానల్ వీడియో చేసి అది చూడండి. మీరు సింపుల్గా వైరాస్తారు కదండి, వైరాసేవాడు ఇలా వదిలేయండి, వైరాసేవాడు ఈ విధంగా క్లోజ్ చేయండి లూప్. ఇదేమవుతుంది, మీకు మనీ బ్యాక్ అయ్యింది అనమాట. అలా జీ రాసేవాడు ఈ విధంగా క్లోజ్ చేయండి జీ. ఎస్ రాసేవాడు ఏం చేస్తారు, ఈ విధంగా తీసుకురండి, మనీ బ్యాక్ అవుతుంది. ఈ విధంగా మనీ ఫీల్డ్స్ అనేటువంటి మన సిగ్నేచర్లోకి వచ్చినప్పుడు ఆ సిగ్నేచర్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన మనీ యొక్క వైబ్రేషన్ అనేటువంటి పెరుగుతుంది. మన అప్పులు ఇవి ఏవైతే ఉన్నాయో మనీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకి రెక్టిఫై అనేటువంటి జరుగుతుందండి. ఇక నెక్స్ట్ స్మాల్ జే డాట్స్ అండి. దీని మీద కూడా నేను ఒక వీడియో చేస్తానండి. ఒక వ్యక్తి రాసేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఐ యామ్ వివేక్ అని రాస్తాను అనుకోండి. నేను ఇదిగోండి ఐ యామ్ వివేక ఇలా రాశాను అనుకోండి. ఐ లెటర్లో జే లెటర్లో పెట్టేటువంటి డాట్ ఏదైతే ఉందో ఈ డాట్ను బట్టి ఆ వ్యక్తి యొక్క మెంటాలిటీ ఏంటి, ఆ వ్యక్తి ఎటువంటి వాడు అనేటువంటి మనం తెలుసుకోవచ్చు అండి. సో ఐలో డాట్ స్ట్రైట్గా పెట్టచ్చు, ఇటు పక్కన పెట్టచ్చు, ఇటు ఎడమవైపు పెట్టచ్చు, దాని కిందకి పెట్టచ్చు, పై వరకు పెట్టచ్చు, లేదంటే ఇలా పక్కకి పెట్టచ్చు. ఇలాగా అనేకమైన రకాలు ఉంటాయి ఐలో డాట్. ఇది పెట్టే డాట్ను బట్టి ఒక్కొక్క దాన్ని బట్టి అతని యొక్క మానసిక పరిస్థితి ఏంటని మనకు తెలుస్తుందండి. కాబట్టి దీని మీద నేను ఒక వీడియో చేస్తానండి.
అండి. ఐకి జేకి పైన డాట్ ముందుంటే ఏంటి, అనుకుంటే ఏంటి, పైన ఉంటే ఏంటి, కింద ఉంటే ఏంటి, ప్రతి ఒక్కదాని మీద వీడియో చేస్తాను. ఖచ్చితంగా కూడా మిమ్మల్ని నేను ఎడ్యుకేట్ చేస్తాను. నేను ఎదగాలి, నాతో పాటు 10 మంది ఎదగాలి అనేటువంటి సంకల్పం ఉన్నాను నేను. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఐజేకి సంబంధించిన డాట్స్ మీరు పెట్టాలనుకుంటే కనుక ఖచ్చితంగా మాక్సిమం కూడా ఐకి ఆపోజిట్ లో పైన స్ట్రైట్ గా ఒక చిన్న డాట్ పెట్టడం చేసుకోండి. ప్రస్తుతానికి ఆ వీడియో చేసేందుకు మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ఐ అనేటువంటి డాట్ అనేటువంటిది ఇలా ఉండాలండి. బ్యాక్ సైడ్ ఐకి ఈ విధంగా వెనకమాల కానీ జేకి ఇలా వెనకమాల ఉంటే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు, పాస్ట్కి సంబంధించిన గతానికి సంబంధించిన విషయాలతో ముడిపడి దాన్ని ఇంకా బయటికి రాకుండా ఇబ్బంది పడుతున్నట్టు అండి. కాబట్టి మీ పిల్లల రైటింగ్లో కూడా ఇట్లాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్త పడండి. ఓకే, వాళ్ళతో కరెక్షన్ చేయండి వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా సర్కిల్ అండి. అసలు ఇది చాలా అంటే చాలా ప్రాబ్లమేటిక్ అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా సిగ్నేచర్లో సర్కిల్ తీసుకురాకండి. మీరు సిగ్నేచర్లో డాట్ కానీ సర్కిల్ కానీ తీసుకొచ్చారంటే మీరు శని భగవానుడిని మీ ఇంట్లోకి మీరు ఆహ్వానించినట్టే. శని భగవానుడు మీ జీవితంలోకి వస్తే ఏం జరిగిద్దో మీ అందరికీ తెలిసిందే. కొంతమంది అనుకుంటారు శని మాకు జన్మజాతకం ఉచ్చ స్థితిలో ఉన్నాడండి, లేదంటే శని మాకు రూలింగ్ నెంబర్ అండి, మాకు పాజిటివ్ అని అనుకుంటారు. నాయన శని పాజిటివే, కానీ ఎప్పుడు నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా న్యాయబద్ధంగా ఉంటే నీకు పాజిటివ్ ఇస్తాడు. ఈ కలికాలంలో న్యాయబద్ధంగా ఎవడు ఉండగలుగుతున్నాడు? అందుకే న్యాయబద్ధంగా నువ్వు ఉండలేవు కాబట్టి శనిని తీసుకురాము అక్కడ సిగ్నేచర్లో. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సిగ్నేచర్ ఒకళ్ళు ఈ విధంగా సిగ్నేచర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎం అమిత్ అని ఇలా చేశాను అనుకోండి సిగ్నేచర్, ఐకి జేకి ఉన్న డాట్ గురించి మాట్లాడలా నేను. ఇలా అనవసరమైనటువంటి సిగ్నేచర్లు ఎవరైతే చేస్తారో వాళ్ళు శని భగవాన్ తీసుకొచ్చినట్టే. ఖచ్చితంగా ఫ్యామిలీ లైఫ్ ఫెయిల్యూర్ ఉండిద్ది, లేదంటే బిజినెస్ లైఫ్ ఫెయిల్యూర్ ఉంటాం కానీ, లేదంటే కోర్టులు తిరగటం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. సర్కిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మనోహర్ అనేటువంటి పేరు తీసుకున్నాను, మోహన్ అనేటువంటి పేరు తీసుకుందాం, బాగుండేది. ఇది ఇప్పుడు మోహన్ ఎక్సలెంట్ ఉంది చూడండి. మనీ మౌంటైన్లో పెట్టాడు, మనీ బ్యాగ్ పెట్టాడు, ఇక్కడ మనీ బ్యాగ్ పెట్టాడు. లైఫ్ ఎక్సలెంట్ ఉండేది. మోహన్ ఈ సిగ్నేచర్లో లైఫ్ ఏకదమ్ సూపర్. ఓకే, వీనికి ఏం పుట్టింది, వీనికి ఏదో బుద్ధి పుట్టింది, వీళ్ళు ఫ్రెండ్స్ ఏదో చెప్పారు, వీళ్ళు రాత బాగోకపోతే అంతే కదా. ఏం చేశాడంటే ఇలా రాసుకొని ఇలా తీసుకొచ్చి మోహన్ ఇలా పెట్టాడు. ఎప్పుడైతే ఈ విధంగా తీసుకొచ్చాడో శనిని ఇంట్లోకి నువ్వు ఆహ్వానించావు, నీ సిగ్నేచర్లో ఆహ్వానించావు, జీవితంలో నీకు ఎదుగుదల ఉండదు. నువ్వు చేసే ప్రతి తప్పుకి కూడా దానికి డబల్ త్రిబుల్ కర్మ అనేటువంటి నువ్వు అనుభవిస్తూ ఉంటావు. మీరు కావాలంటే చూడండి, సిగ్నేచర్లో ఎవరైతే ఈ విధంగా ఫస్ట్ లెటర్లో కానివ్వండి, లేదంటే సిగ్నేచర్ ఇలా రాసి ఇలా తీసుకొస్తూ ఉంటారు అనమాట, ఇలా రాసి ఇలా పెడుతూ ఉంటారు. వీళ్ళకి జీవితంలో ఎరగలేరు, మోనార్కుల్లాగా ఉంటారు, నేనే కరెక్టు అనేటువంటి ధోరణిలో ఉంటారండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పనా, అనిల్ అంబానీ సిగ్నేచర్ చూడండి. అనిల్ అంబానీ సిగ్నేచర్ ఎలా ఉంటుందండి, ఇలా రాసి అనిల్ అంబానీ ఇలా రౌండ్ చుట్టూ ఉంటుంది సిగ్నేచర్ చూడండి. అందుకనే ముఖేష్ అంబానీ ఎంత పైకి ఎదుగుతున్నాడు, అనిల్ అంబానీ అక్కడికక్కడ దిగజారిపోవడానికి, అప్పులు పాలవడానికి కారణం ఏంటండి, ఈ సిగ్నేచర్లోకి శనిని తీసుకొచ్చా దానికి తగ్గట్టు అతను ఉండడు, వాళ్ళు ఉండరు కాబట్టి కాబట్టి ఇదంతా ఒక వరస్ట్ సిగ్నేచర్ ఫ్రెండ్స్. ఇటువంటి చాలా ఉంటాయండి వరస్ట్ సిగ్నేచర్లో, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. అవి మనం చెప్పుకుంటే వెళ్తే వీడియోలు మనకు సరిపోవు, వరస్ట్ సిగ్నేచర్ గురించి వీడియోలు చేయొచ్చు అనమాట మనం. సో కాబట్టి ఇటువంటి ఏమైనా నెగిటివ్స్ కనుక దయచేసి మీ సిగ్నేచర్లో ఉంటే దయచేసి వాటిని అన్నింటినీ మార్చుకొని సిగ్నేచర్ అనేటువంటి దాన్ని నేమ్ని దయచేసి జీవితంలో ఒక్కసారి మీరు డిజైన్ చేయించుకున్నారంటే మళ్ళీ పదే ఎవరి దగ్గరికి పద్దాకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నేను ఇచ్చేటువంటి 60 పేజీల రిపోర్ట్లో మీకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా దాంట్లో ఉంటాయండి. సో మీకు మీరే ఎప్పుడైనా ఉన్నప్పుడు నీట్గా చూసుకొని నెక్స్ట్ 5 years ఎలా ఉండిద్ది ఇవన్నీ కూడా మీకు మీరే తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో అనేటువంటి 10 మందికి షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ పెట్టడం తెలియజేయండి. నాకు అద్భుతమైనటువంటి విధంగా నన్ను ఆదరించిన ప్రోత్సహించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.